ఈ రాత్రి నీవేదైతే రైట్ అనుకుంటున్నావో, నీ దృష్టిలో ఏదైతే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావో, దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు కాదు కాదు. నీవు అనుకుంటున్నావా నువ్వు నడుస్తున్న మార్గం సరైనదని, నీవు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన సరైనదని నీవు అనుకుంటున్నావా? నీ యొక్క చూపు వేరు, దేవుని యొక్క చూపు వేరు. నువ్వు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. మోషే చూసినప్పుడు అది కర్రగా ఉంది, కానీ దేవుని దృష్టిలో కర్రగా లేదు, అది పాముగా ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, మోషే కింద పడే అన్నాడు. కింద పడేశాక అది పాముగా మార్చబడింది. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే దాని యొక్క తోక భాగాన్ని పట్టుకో అన్నాడు. ఏం పట్టుకోమన్నాడు? తోక భాగాన్ని పట్టుకో అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, తల భాగాన్ని పట్టుకోమని చెప్పలేదు, నడుము భాగాన్ని పట్టుకోమని చెప్పలేదు, తోక భాగాన్ని పట్టుకోమన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, దాని తోక ఆకాశ నక్షత్రంలో ఈడ్చి 3వ భాగం భూమి మీద పడదొరయబడి ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు 2026 సంవత్సరాల క్రితం కలువరి శిలలో మరణించినప్పుడు, ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు, ప్రియులారా, సాతాను యొక్క తల చితకు తొక్కబడి ఉంది. కాస్తో కూస్తూ ప్రాణం ఉందంటే తలలో కాదు, తోకలో ఉంది. సాతాను ఆడిస్తున్న తల కాదు, సాతాను తోక ఆడిస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు దేవుని మహింపరచడానికి బదులుగా, దేవుని గణపరచడానికి బదులుగా సాతాను సామాడు కాదండి, వాడు అలాంటి వాడండి, ఇలాంటి వాడండి అంటారు. ఈ రాత్రి దేవుని సేవకులకు చెప్తున్నాను, సాతానుకంటూ శక్తి ఉందంటే వాని శక్తి ఎంత ఉందో తెలుసా? వాడి శక్తి 0 శక్తి. అందరూ చెప్పండి, 0 శక్తి అని చెప్పండి. దేవుని శక్తి ఎలాంటిదంటే ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆ సర్వశక్తిమంతుడి గురించి, సర్వశక్తిమంతుడు యెహోవా దేవుడు, యావే దేవుడు, ఎలోహిం దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అయినటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడి దేవుడు కాదు. మోషే తోకను పట్టుకోమన్నాడు. తోకను పట్టుకున్నప్పుడు మరలా కర్ర అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. గమనించాల్సిందే, కింద పడవేక మునుపు మోషే కర్రది, కింద పడేశాక ఎప్పుడైతే మరలా పట్టుకున్నాడో అదేమైంది? అది దేవుని కర్రగా మార్చబడింది. చపలు వేసి స్తోత్రాలు చెల్లిద్దాం. కింద పడవేక మునుపు మోషే కర్ర, కింద పడేసి తీసుకున్నాక దేవుని కర్ర. మోషే కర్ర మానవ సామర్థ్యమునకు సూచన, మోషే కర్ర మానవ జ్ఞానమునకు సూచన, మోషే కర్ర మానవుని తెలివితేటలకు సూచన, మోషే కర్ర మానవుని యొక్క నైపుణ్యతకు సూచన. నేను అనుకుంటావు నేను తెలియగలవాణ్ణి, నీవు అనుకుంటావు నేను జ్ఞానవంతురాలని, నాకన్నీ తెలుసు అనుకుంటావు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే కర్ర పాత జీవితము, పాత జ్ఞానము, పాత ఆలోచన, సూచన. అందుకే దేవుడు చెప్పాడు, దాని కింద పడేసే. నేను నీలో కార్యం చేయాలంటే, నేను నిన్ను వాడుకోవాలంటే, నీవు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనాన్ దేశం నడిపించాలంటే, మోషే నీ సామర్థ్యం సరిపోదు, నీ బలం సరిపోదు, నీ శక్తి సరిపోదు, నీ నైపుణ్యత సరిపోదు గనక దాన్ని, నీ నైపుణ్యతను కింద పడేసే. ఎప్పుడైతే మోషే కింద పడేశాడో ఆ కర్ర పామైంది. మరలా తోక భాగాన్ని పట్టుకోమన్నాడు, కర్ర అయింది. జాగ్రత్తగా గమనించాలి, కింద పడవేక మునుపు మోషే కర్ర, మోషే సామర్థ్యము. కింద పడేసి తీసుకున్నాక బైబిల్లో మనం చూస్తున్నాం, రాడ్ ఆఫ్ మోసెస్ హస్ బికమ్ ఏ రాడ్ ఆఫ్ గాడ్. మోషే కర్ర దేవుని కర్రగా మార్చబడింది. దేవుని తెలుసు మోషే కర్రకు అద్భుతాలు చేసే శక్తి లేదు. థ్యాంక్ యూ. మోషే కర్రకు అద్భుతాలు చేసే శక్తి లేదు. మోషే కర్రకు ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి లేదు. మోషే కర్రకు మన్నా కురిపించే శక్తి లేదు. మోషే కర్రకు ఎర్ర సముద్రం పాయలుగా చేసే శక్తి లేదు. మోషే కర్రకు మరి హోరేబు బండను కొట్టగా బండ బద్దలైపోయింది, నీళ్లు బయటకు వచ్చాయి. ఒకవేళ మోషే కర్ర తీసుకొని నీళ్ళు కొట్టింటే ఆ యొక్క
కర్ర ముక్కలైపోయేది. కానీ అక్కడ బండ బద్దలైంది. కారణం ఏంటంటే మోషే దేవుని కర్రను వాడాడు కనుక. ఆ దినాన మోషే కర్ర, రాడ్ ఆఫ్ మోసెస్ as a became a rod of God. But today మనకు రాడ్ ఆఫ్ గాడ్ కాదు, రాడ్ ఆఫ్ మోసెస్ కాదు, నాట్ రాడ్ ఆఫ్ మోసెస్, నాట్ ఈవెన్ రాడ్ ఆఫ్ గాడ్. వీ నీడ్ టు క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. పాత శుభం ఎందుకు దేవుడు వాడుకోవట్లేదు? బైబిల్ చెప్తుంది, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసమును పోసినట్లయితే అవి పిగిలిపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. పాత జీవితం కలిగి, పాత ఆలోచనలు కలిగి, పాత బ్రతుకు కలిగి నువ్వేదో చేయాలనుకుంటే నో నెవర్. నీ దృష్టిలో అది మోషే కర్రనే. మోషే చూస్తుండగా అయ్యో ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నేను చాలా బాగున్నాను అనుకున్నాడు. మోషే, నీ కళ్ళకు నీకు కనిపిస్తున్నది అది కర్ర. నేను చూస్తుంటే అది కర్ర కాదు, అది పాము అంటున్నాడు. పాములో విషయం ఉంది, ప్రమాదం ఉంది, ప్రమాదకరమైన సంగతి ఉంది. ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు. కానీ నువ్వు అనుకుంటున్నావా? నా ప్రియమైన సోదరి, నా ప్రియమైన తల్లి చెల్లి, నా ప్రియమైన కుమార్తె, నువ్వేం చేస్తున్నావో, ఏం తలస్తున్నావో, ఏం చూస్తున్నావో అది రైట్ అని నువ్వు అనుకుంటున్నావా? నీ దృష్టిలో వాక్యానుసారము కాకుండా, వాక్యము కాకుండా నువ్వేదైతే రైట్ అనుకుంటున్నావో, ఇది నన్న ప్రభు అంటున్నాడు అది రాంగ్ అంటున్నాడు. నీవేదైతే సరైనది అనుకుంటున్నావో అది సరైనది కాదంటున్నాడు. మోషేతో కర్ర కింద పడేయమని చెప్పిన దేవుడు ఇది నన్ను అంటున్నాడు. దేవుడు, నీ పాత స్వభావాన్ని, పాత ఆలోచనలను, పాత తలంపులను, పాత జీవితాన్ని కింద పడేయ్, అప్పుడు నేను నిన్ను వాడుకుంటాను అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం.